వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము మ్యాథ్స్ మెథడాలజీ ఇది 2018లో జరిగిన డిఎస్సి పేపర్. సో దాంట్లో బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అడిగారో చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చి మనకి విద్యార్థులు సమీకరణ సాధించిన తర్వాత వచ్చిన ఫలితాన్ని సరిచూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందించబడే విలువ అనేది ఏమవుతుంది అని అడిగారు. సో ఈ విలువ అనేది ఏ విలువ అవుతుంది? క్రమశిక్షణ విలువ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి క్రమశిక్షణ. నెక్స్ట్ బిట్ వచ్చి హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో దీన్ని మనం ఈజీగా ఎలా గుర్తుంచుకుందాం చెప్పాం కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మేధస్సు అని ఉంది. సో మేధస్సుని మైండ్గా ఉండండి. మనం ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మైండ్లో దాన్ని లాక్ చేసుకుంటాం. సో మేధస్సు అనగానే మైండ్ అనగానే మేధస్సు అనే లాక్ చేసుకుంటాం అని గుర్తుంచుకోండి. సో దీని ఆన్సర్ లాక్ అవుతుంది. మైండ్లో లాక్ చేసుకుంటాం. లాక్ మేధస్సు అనగానే లాక్ అనేవాడు మనకు గుర్తొస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సమయాన్ని పొదుపు చేసే పద్ధతి ఏది అని అడిగారు. సమయాన్ని కింద ఇచ్చిన వాటిలో మనకు సమయాన్ని పొదుపు చేసే పద్ధతి అనేది ఏమవుతుంది? సంశ్లేషణ పద్ధతి అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో సరైన క్రమంలో మూర్తం నుండి అమూర్తమునికి అభ్యాసుల అనుభవాలు వీటిలో ఒకటి అని ఇచ్చారు. సో ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఇక్కడ మూర్తం నుండి అమూర్తమునికి అని ఇచ్చారు. వీటిల్లో ఒకటి, కింద ఇచ్చిన వాటిలో ఒకటి అని అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రత్యక్ష, దృశ్య, అమూర్త. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠ్య పథక తయారీలో యూనిట్ ఉపగమం ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు. పాఠ్య పథక తయారీలో యూనిట్ ఉపగమాన్ని ప్రవేశపెట్టిన వారు వచ్చి మనకి మోరిసన్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించటంలో ఉపయోగించలేనటువంటిది. లక్ష్యాలు రూపొందించటంలో ఉపయోగించడానికి వీల్లేనటువంటిది ఏది అని అడిగారు. సో లక్ష్యాలు రూపొందించడానికి ఉపయోగించలేనటువంటిది ఏమిటి ఇక్కడ? సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి స్పష్టంగా ఉండాలన్నారు. ఇది కరెక్టే అవుతుంది, స్పష్టంగా ఉండాలనేది. నెక్స్ట్ సప్రమాణత ఉండాలి, ఇది కరెక్టే. నెక్స్ట్ 2 స్పష్టీకరణలు ఉండాలి. నెక్స్ట్ సాధించగలిగేవిగా ఉండాలి లక్ష్యం అనేది. లక్ష్యానికి 2 స్పష్టీకరణలు అనేవి ఉండవు అన్నమాట. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు. శిరోమణి అనగాడు మనకి సూర్యుడు మణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు కదా. సో అది గుర్తుంచుకోండి. భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు వచ్చి మనకి భాస్కరాచార్యుడు. భాస్కరుడు అంటే సూర్యుడు ఎలా ఉంటాడు? మణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో శీర్షిక పద్ధతి యొక్క లక్షణం కానిది అని అడిగారు. పద్ధతి యొక్క లక్షణం కానిది. సో శీర్షిక పద్ధతి అనేది ఏంటి? సమగ్ర జ్ఞానం ఇస్తుంది. అలాగే శిశు కేంద్ర పద్ధతి. నెక్స్ట్ ఏకాగ్రతను పెంచుతుంది. తార్కిక ఆధారం అని ఇచ్చారు. సో శీర్షిక పద్ధతి యొక్క లక్షణం కానిది మనకి శిశు కేంద్ర పద్ధతి అనేది. శీర్షిక పద్ధతి యొక్క లక్షణం కాదు. నెక్స్ట్ బిట్ వచ్చి ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 90 degrees, AC² = AB² + BC² అను పైథాగరస్ సిద్ధాంతమును పై రూపంలో వ్రాసిన ఇది గణిత శాస్త్రం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది అని అడిగారు. సో ఇది ఏ స్వభావాన్ని తెలుపుతుంది? సరళత, అలాగే దాని యొక్క స్వభావత అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి జ్యామితీయ పటాలను వర్గీకరిస్తాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది. సో మనకి చాలా ఇంపార్టెంట్. అవగాహన కానీ వినియోగం కానీ నైపుణ్యం కింద కంపల్సరీ ఒక బిట్ అయితే పక్కాగా వస్తుంది. సో ఇక్కడ మనకి వర్గీకరిస్తాడు అనేది దేని కిందకు వస్తుంది? జ్ఞానం కిందక, అవగాహన కిందక, వినియోగం కిందక, నైపుణ్యం కిందక? సో మనకి వర్గీకరిస్తాడు అనేది అవగాహన కిందకు వస్తుంది.
నెక్స్ట్ బిట్ వచ్చి పాఠ్యపుస్తక మూల్యాంకనం చేసే హంటర్ గణన కార్డులో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశం అనేది ఏంటి అని అడిగారు. హంటర్ గణన కార్డులో మనకి 7 కార్డ్స్ 6 కార్డ్స్ ఉంటాయి. హంటర్ గణన కార్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశం అనేది ఏంటి అని అడిగారు. సో దేనికి ఎక్కువ మాస్ అంటే భారత్వం ఎక్కువ ఇవ్వబడిందంటే మనోవైజ్ఞానిక ఆధారాలకి. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకనం ఉద్దేశం కాదు. రూపాత్మక మూల్యాంకనం కింద ఇచ్చిన వాటిలో మనకి ఒకటి రూపాత్మక మూల్యాంకనం యొక్క ఉద్దేశం కాదు అని ఇచ్చారు. సో ఏది కాదు? విద్యార్థుల అభ్యాసాన్ని పరీక్షించడం, విద్యార్థులను పోల్చుట, అభ్యాసన వాతావరణాన్ని మెరుగుపరచట, ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకనం అని ఇచ్చారు. సో ఇక్కడ దీంట్లో ఈ మూల్యాంకనం విద్యార్థులను పోల్చడం అనేది ఏమీ ఉండదు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాటిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సూచించలేనటువంటిది అని అడిగారు. సూచించలేనటువంటిది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చి విషయ పుష్టీకరణ, నెక్స్ట్ బోధించిన అంశాన్ని మరలా బోధించడం, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని అప్పగించడం, నెక్స్ట్ క్లిష్ట సమస్యలను పరిష్కరించడం. ఇక్కడ ఇచ్చిందే మనకి ప్రతిభావంతులు. సో ప్రతిభావంతులు ఏంటి? వాళ్ళకి ఒకసారి చెప్తే సరిపోయిద్ది. సో అదనంగా ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి బోధించిన అంశాన్ని మరలా బోధించడం అనేది వాళ్ళకి చెందిన అంశం అనేది కాదనమాట. ఒకసారి బోధించింది మళ్ళీ బోధిస్తే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిద్ది. కాబట్టి వాళ్ళకి సూచించలేనటువంటిది బోధించిన అంశాన్ని మళ్ళీ బోధించడం. నెక్స్ట్ బిట్ వచ్చి గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధికి సిలబస్లో ఉపయోగకరంగా లేని పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలని తెలిపినది ఏంటి? ఏ కమిషన్ అనేది తెలిపిందని అడిగారు. ఏంటి? సిలబస్లో ఉపయోగకరంగా లేని పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలని సూచించిన కమిటీ ఏంటి? ఏ కమిటీ సూచించింది? కొఠారి కమిషన్ చూపించింది. కొఠారి కమిషన్. సో నెక్స్ట్ బిట్ వచ్చి గణితంలో క్రింది వాటిలో ఒకటి తక్కువ మూర్త అనుభవం కలిగిస్తుంది. కింది ఇచ్చిన వాటిలో ఒకటి తక్కువ మూర్త అనుభవం కలిగిస్తుంది అని అడిగారు. సో ఏమవుతుంది మూర్త అనుభవం తక్కువ కలిగించేది? ప్రదర్శితాల, స్థిర చిత్రాల, నమూనాన, శాబ్దిక రికార్డింగా. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? శాబ్దిక రికార్డింగ్. మూర్త అనుభవం అని అడిగారు. సో దానికి ఆన్సర్ వచ్చి మనకి శాబ్దిక రికార్డింగ్. నెక్స్ట్ బిట్ వచ్చి లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు మరియు మూల్యాంకన వీటి సహసంబంధంతో పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు. సో మనకు పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టిన వారు వచ్చి బ్లూమ్స్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొన్నట్టుకు తగిన మూల్యాంకనం ఏది? అభ్యసన ప్రతిబంధకాలకు లెర్నింగ్ డిఫికల్టీస్ కారణాలు కనుగొట్టుకు తగిన మూల్యాంకనం అనేది ఏది అని అడిగారు. సో ఏ మూల్యాంకనం? లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో మనోవైజ్ఞానిక అభ్యాసన సూత్రాలు సంసిద్ధత, అభ్యాసం, ఫలితంపై ఆధారపడే బోధనా పద్ధతి ఏది అని అడిగారు. సో ఏ పద్ధతి అనేది సంసిద్ధత, అభ్యాసం, ఫలితంపై ఆధారపడుతుంది? ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి నాణ్యాన్ని అనేకసార్లు ఎగరవేసి సంభావ్యతను పట్టిక రూపంలో పొందుపరుస్తాడు. ఇక్కడ సాధించిన విద్యా ప్రమాణాలు అనేవి ఏంటి అని అడిగారు. విద్యార్థి ఒక నాణ్యాన్ని అనేకసార్లు పైకి ఎగరవేసి ఆ వచ్చిన సంభావ్యత అంటే హెడ్ వచ్చిందా, టైల్ వచ్చిందా, ఏంటి అనేది ఒక పట్టిక ఫామ్లో దాన్ని పొందుపరుస్తాడనమాట. సో ఇక్కడ సాధించిన విద్యా ప్రమాణాలు అనేవి ఏమవుతాయి అని అడిగారు. సో దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. ఆ వచ్చిన దాన్ని చూస్తాడు. అక్కడ వచ్చింది ఏదో వచ్చిందని చూస్తాడు. ఆ వచ్చిన దాన్ని అది ఆ బాక్స్లో అనేది రాస్తాడు. సో దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో ఒకటి విషయ నిష్ట రూప పరీక్షల ఆబ్జెక్టివ్ టెస్ట్ పరిమితి. విషయ నిష్ట రూప పరీక్షలు అని అడిగారు. సో కింద ఇచ్చిన వాటిల్లో
ఒకటి విషయనిష్ట పరీక్ష అన్నారు. సో ఏదవుతుంది? లోప నిర్ధారణ విలువన ఎక్కువ విషయాలను సృజిస్తుందా, గణనల్లో విశ్వసనీయతన, హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడమా? సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలను పరీక్షించడం. నెక్స్ట్ బిట్ వచ్చి, ఈ బోధనా పద్ధతిలో ఉదాహరణలతో ఘాతాంక న్యాయాలు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సాధారణీకరణ చేయబడతాయి అని అడిగారు. సో దేంట్లో, ఏ పద్ధతిలో? ఆగమన పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి, ఒకే తరగతిలో 3 లేదా 4 నెలల కాల వ్యవధితో జ్యామితిలో కొన్ని భాగాలు కరికులంలో ప్రవేశపెట్టబడిను. సో ఈ కరికులం అనే నిర్వహణ పద్ధతి అనేది ఏమవుతుంది అని అడిగారు. ఒకే తరగతిలో 3 లేదా 4 నెలల కాల వ్యవధితో. సో ఏ పద్ధతి అవుతుంది? అది శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి అవుతుందా, సర్పిలా పద్ధతి అవుతుందా, తార్కిక పద్ధతి అవుతుందా? సో సర్పిలా పద్ధతి అవుతుంది. 3-4 నెలలు. శీర్షిక పద్ధతి అంటే మొత్తం కూడా ఒకే సంవత్సరంలో అయిపోవడం. ఇప్పుడు సమితులు అనే టాపిక్ తీసుకుంటే ఆ సమితులకు సంబంధించి మొత్తం కూడా మనకి ఒకే ఇయర్లో కంప్లీట్ చేస్తే అది శీర్షిక పద్ధతి అవుతుంది. నెక్స్ట్ ఏకకేంద్ర అంటే ఇప్పుడు ఏపీ మనకు వచ్చి మన స్కూల్లో వచ్చి ఏకకేంద్ర పద్ధతిని ఉపయోగిస్తాం. ఇదేంటి? 8th ఉన్నది దాన్ని కంటిన్యూస్ 9th దాన్ని 10th ఇలా కొన్ని పార్ట్స్గా దానిలోకి అన్వయించడం అనేది జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సర్పుల పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి, విద్యార్థిని 4 చతుర్విధ పరిక్రియలలో నైపుణ్యములు సాధింపచేయుట దీనికి సంబంధించిన ఉద్దేశం. సో 4 చతుర్విధ పరిక్రియల్లో అంటే మనకి ఉన్న ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిల్లో నైపుణ్యం సాధింపచేయటం అనేది ఏ ఉద్దేశం అవుతుంది? ఏ ఉద్దేశం కిందకు వస్తుంది? ఆచరణాత్మక ఉద్దేశం. నెక్స్ట్ బిట్ వచ్చి, ఈ క్రింది వాటిలో మందబుద్ధి గల విద్యార్థులకు స్లో లెర్నర్స్ సూచించగలిగే వ్యూహం ఏంటి? సో కింద మనకి ఆప్షన్ 1 వచ్చి గణిత సంఘం బాధ్యత, ఆప్షన్ 2 సొంతంగా అభ్యాసం చేసే అవకాశం, ఆప్షన్ 3 పుష్టికరమైన సిలబస్, ఆప్షన్ 4 వచ్చి అధ్యయనంలో బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించే బోధన. ఇక్కడ మనకి మందబుద్ధి గల విద్యార్థులకు అన్నారు. సో ఏం ఉపయోగిస్తారు? అధ్యయనంలో బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించే బోధన అనేది ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి, క్రింది వాటిలో అనుప్రయుక్త గణిత శాస్త్రమునికి చెందని ఒక అంశం. అనుప్రయుక్త గణిత శాస్త్రమునికి చెందని ఒక అంశం అని అడిగారు. సో వీటిలో అనుప్రయుక్త గణిత శాస్త్రమునికి చెందని ఒక అంశం ఏమవుతుంది? సంఖ్యావాదం. నెక్స్ట్ బిట్ వచ్చి, సమస్య సాధనలో 4 ప్రాథమిక నియమాలు ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు. సమస్య సాధనలో 4 ప్రాథమిక నియమాలు ప్రవేశపెట్టిన వారు ఎవరు? పోలియా. నెక్స్ట్ బిట్ వచ్చి, కల్పిత అనుభవానికి ఉదాహరణ అయిన ఒక అభ్యసన అనుభవం. కల్పిత అనుభవానికి ప్రత్యక్ష తర్వాత కల్పిత వస్తుంది. మన ఎడ్గర్డల్ అనుభవ శంకులో కూడా ఫస్ట్ ప్రత్యక్ష వస్తుంది, తర్వాత కల్పిత అనుభవం వస్తుంది. సో ఇక్కడ కల్పిత అనుభవానికి ఉదాహరణ అయిన ఒక అభ్యాసన అనుభవం ఏంటి? సో ఇక్కడ నమూనా, స్థిర చిత్రం, నాటిక, ప్రదర్శితాలు అని ఇచ్చారు. సో వీటిలో కల్పిత అనుభవాన్ని కిందకి ఏదో వస్తుంది? నమూనా. నెక్స్ట్ బిట్ వచ్చి, ఆలోచనలు సోపానాలను వరుస క్రమంలో ప్రవేశపెట్టుటకై ఉపయోగపడే గణిత వ్యూహం. ఆలోచనలు అలాగే సోపానాలు అనేవి వరుస క్రమంలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడే గణిత వ్యూహం అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వ్రాత పని. నెక్స్ట్ బిట్ వచ్చి, అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు. అన్వేషణ పద్ధతి ప్రవేశపెట్టిన వారు ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ బిట్ వచ్చి, శ్రీ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రమునకు అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటించబడిన సంవత్సరం ఏది? దీని ఆన్సర్ వచ్చి మనకి 2012. నెక్స్ట్ బిట్ వచ్చి,
అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు. ఎవరు అనుసరించారు? భాస్కరాచార్య 2. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సిసిఈ ప్యాటర్న్లో ప్రాధాన్యత గల అంశం ఏంటి? సో ఏంటి సిసిఈ ప్యాటర్న్ మనకి సంబంధించిన అంశం అనేది సమగ్ర అభివృద్ధి. అన్నిటికి కూడా ప్రతిదాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి సమగ్ర అభివృద్ధి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి మౌఖిక గణనలను వేగంగా ఖచ్చితంగా చేయును అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. వేగంగా ఖచ్చితంగా. సో వేగంగా ఖచ్చితంగా అనేది దేని కిందకు వస్తుంది? మనకి నైపుణ్యం కిందకు వస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో ఒకటి గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది. గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది. ఇక్కడ ఏమి ఇచ్చారు? తీరిక సమయం సక్రమంగా వినియోగం. ఆప్షన్ 2 వచ్చి తరగతి గది అభ్యాసానికి ప్రత్యామ్నాయం. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చి సమూహంలో పనిచేసే అవకాశం. ఆప్షన్ 4 వచ్చి స్వయం అభ్యాసన అలవాటును పెంపొందిస్తుంది అని అడిగారు. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది? తరగతి గది అభ్యాసానికి ప్రత్యామ్నాయం, ప్రయోజనం కానిది. నెక్స్ట్ బిట్ వచ్చి కొంతకాలం అభ్యాసనం జరిగిన తర్వాత సాధనను మాపనం చేయ పరీక్ష ఏది? కొంతకాలం అంటే ఫస్ట్ అభ్యాసనం అంటే చెప్తారు, ఆ చెప్పిన దాని మీద మళ్ళీ సాధన మాపనం అనేది చేస్తారు. సో అదేంటి? ఏ పరీక్ష అవుతుంది? సాధన పరీక్ష. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వానిలో భావవైశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యం ఏది అని అడిగారు. సో అత్యున్నతమైన లక్ష్యం వచ్చి మనకి భావవైశ రంగంలో లాక్షణీకరణం. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అను దార్శనికత కలది. పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అని చెప్పింది ఏంటి? మనకి ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్ వచ్చి గణిత తార్కికతను వివరించడం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది. గణిత తార్కికతను వివరించడం అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి వ్యక్తపరచడం. నెక్స్ట్ బిట్ వచ్చి గణిత శాస్త్రజ్ఞుల సేవలను అభినందించడం ఈ విలువకు సంబంధించినది. గణిత శాస్త్రజ్ఞుల యొక్క సేవలను అనేది అభినందించడం అనేది ఈ విలువకు సంబంధించింది అని అడిగారు. సో ఏ విలువ అవుతుంది? అది సౌందర్యాత్మక విలువ. నెక్స్ట్ బిట్ వచ్చి సంఖ్యా విధానాన్ని అర్థమెటిక్ అని పిలిచిన వారు. సంఖ్యా విధానాన్ని అర్థమెటిక్ అని పిలిచిన వారు ఎవరు? గ్రీకులు. సో ఇదైతే మనకి టీఎస్ పేపర్ అండి. సో రీసెంట్గా అక్కడ డిఎస్సి జరిగింది కదా, ఆ డిఎస్సి పేపరు ఓన్లీ నేను మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ వాటికే చెప్తున్నాను. సో దీంట్లో బిట్స్ అనేవి మనకి రీసెంట్గా టెట్ జరిగింది కదా, మన ఏపీలో టెట్ జరిగింది. ఆ టెట్లో బిట్స్ ఎలా అడిగారో మనకి ఆప్షన్స్ అనేవి జతపరచడం కానీ 2-3 ఆకాయలు ఇచ్చి వాటికి ఇంకా ఇవ్వడం ఎలా అయితే జరిగిందో, సో వాళ్ళకు కూడా డిఎస్సిలో వచ్చి బిట్స్ అలాగే ఇచ్చారు. ఒకసారి ఈ పేపర్ కూడా చూద్దామని ఇవి కూడా చెప్తున్నాను. సో దీంట్లో మనకి ఫస్ట్ బిట్ వచ్చి ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానమైతే ఆ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. ఈ సిద్ధాంతం యొక్క ప్రతివర్తితం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి, సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఒక త్రిభుజంలో 2 కోణాలు సమానం కాకపోతే ఆ కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానంగా ఉండవు. అంటే ఇక్కడ ఏంటి? ప్రతివర్తితం అని ఇచ్చారు. అంటే ఫస్ట్ మనకు అసలుగా ప్రతివర్తితం అంటే ఏంటో తెలుసుంటే కనుక ఈ బిట్కి మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో గణితం యొక్క బాహ్య సహసంబంధాన్ని తెలిపే వాక్యాలను గుర్తించండి అని అడిగారు. గణితం యొక్క బాహ్య సంబంధాన్ని తెలిపే అన్నాడు. ఇప్పుడు బాహ్య సహసంబంధం అంటే ఏంటి? సో ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మనకి జీవితంలో ఏ వృత్తిని చేపట్టాలన్నా ప్రతి ఒక్కరికి గణితంలో కొంత పరిజ్ఞానం అవసరం. ఆప్షన్ బి వచ్చి భౌతిక శాస్త్రంలోని
గణనలన్నింటికీ గణితం అవసరం అవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ సాధారణీకరించబడిన అంకగణితమే బీజగణితం అని ఇచ్చారు. ఆప్షన్ డి వచ్చి వివిధ ఆట స్థలాల రూపకల్పనకు జ్యామితిపై ఆధారపడవలసిందే అని ఇచ్చారు. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. దాని కింద మళ్ళీ సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, ఆప్షన్ 1 వచ్చి ఏ, బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 2 వచ్చి సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 3 వచ్చి ఏ, బి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4 వచ్చి ఏ, బి, సి అండ్ డి మాత్రమే అని ఇచ్చారు. సో ఈ బిట్ మనకి కంపల్సరీ 4 ఆప్షన్స్ చదవాల్సిందే. వాటి కింద ఈ ఆప్షన్స్ కూడా మనం చూసుకోవాల్సింది అనమాట. చాలా టైం టేకింగ్ అనమాట ఈ బిట్స్ అనేవి మనకి. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? ఏ, బి అండ్ డి. అవి 3 బాహ్యంగా అన్నాడు కాబట్టి అవి 3. ఇక్కడ ఏమిచ్చాడు? సి ఏమి ఇచ్చాడంటే సాధారణీకరించబడిన అంకగణితమే బీజగణితం అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గణితంలో విద్యార్థులు వెనకబడడానికి గల అవరోధాలకు సంబంధించిన కింది వాక్యాలను చదవండి. సో వాక్యం 1 వచ్చి మనకి కోణాలు, త్రిభుజాలు అనే భావనలపై విద్యార్థులకు అవగాహన లేకపోతే వారు త్రికోణమితిని అర్థం చేసుకోలేరు. వాక్యం 2 వచ్చి విద్యార్థులకు గణిత పరిభాష, గుర్తులు లేదా సంకేతాలు తెలియకపోయినా రాత సమస్యలను సాధించగలరు అని ఇచ్చారు. సో వీటిలో సత్యం 2 సత్యమైనా, 2 అసత్యమైనా, 1 సత్యం 1 అసత్యం ఇలా ఇస్తారనమాట. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిచ్చారు? వాక్యం 2 ఏమిచ్చారంటే విద్యార్థులు గణిత పరిభాష, గుర్తులు లేదా సంకేతాలు తెలియకపోయినా రాత సమస్యను సాధించగలరు అని ఇచ్చారు. సో దీంట్లో గుర్తులు, పరిభాష, సంకేతాలు అనేవి తెలియకుండా రాత సమస్యలను ఎలా సాధించగలుగుతారు? సో ఆ వాక్యం అనేది మనకి అసత్యం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి వాక్యం 1 అనేది సత్యం మరియు వాక్యం 2 అనేది అసత్యం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారత గణిత శాస్త్ర చరిత్రలో 400 CE నుంచి 1200 CE వరకు గల కాలాన్ని ఇలా పిలుస్తారు అని అడిగారు. సో ఏమని పిలుస్తారు? 400 CE నుంచి 1200 CE వరకు ఉన్న కాలాన్ని ఏమని పిలుస్తారు? ఖగోళ గణిత శాస్త్ర కాలం అని పిలుస్తాం. ఖగోళ గణిత శాస్త్ర కాలం. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవ. ఇక్కడ ఏమి ఆప్షన్ 1 వచ్చి మనకి ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు. సో ఇది రాంగ్. ఎలిమెంట్స్ గ్రంథాన్ని యూక్లిడ్ రచించాడు. నెక్స్ట్ సమ్యున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టాడు అని ఇచ్చారు. నెక్స్ట్ ఒక చతురస్రంలోని కన్నం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం అని తెలిపాడు. సో ఇది కూడా శ్రీనివాసన్ రామానుజన్ కాదు. నెక్స్ట్ పై విలువ సుమారుగా 3.1416 అని మొదటిసారిగా తెలిపాడు. ఇది కూడా శ్రీనివాస రామానుజన్ చెప్పలేదు. సో దీన్ని చేసింది ఏంటి? సమ్యున్నత సంయుక్త సంఖ్యలు అనే భావాన్ని ప్రవేశపెట్టాడు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి సమూహాలలో ఇతరులతో కలిసి కృత్యాలు, ప్రాజెక్టులను చేయడానికి ఇష్టపడితే ఆ విద్యార్థులు పెంపొందించబడిన గణిత బోధన విలువ అనేది ఏంటి అని అడిగారు. సో ఇతర పిల్లలతో సమూహంలోని ఇతర పిల్లలతో కలిసి కృత్యాలు చేయడం, అలాగే ప్రాజెక్టులు చేయడానికి ఇష్టపడితే సో ఆ విద్యార్థులు ఏం పెంపొందించబడుతుంది? సహకారం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి సిద్ధాంతాన్ని రుజువు చేయటంలో ఇమిడి ఉన్న సోపానాలను వివరిస్తాడు అనున్నది ఈ లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఇక్కడ ఏంటి? వివరిస్తున్నాడు. సిద్ధాంతాన్ని రుజువు చేయడంలో ఇమిడి ఉన్న సోపానాలను వివరిస్తున్నాడు. వివరించడం అనేది దేని కిందకు వస్తుంది? మనకి అవగాహన కిందకు వస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి వివిధ రకాల చతుర్భుజాలను వాటి ధర్మాల ఆధారంగా వర్గీకరించగలిగితే అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం అనేది ఏమవుతుంది? సో ఒక విద్యార్థి వివిధ రకాల చతుర్భుజాలను వాటి ధర్మాల ఆధారంగా వర్గీకరించగలిగాడు. సో అలా వర్గీకరించగలిగితే అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం అనేది ఏమవుతుంది? ఇక సమస్య సాధన అవుతుందా, వ్యక్తపరచడమా,
కారణాలు చెప్పడం మరియు నిరూపణలు చేయడమా, దృశ్యకరణ మరియు ప్రాతినిధ్యపరచడమా? ఏమవుతుంది ఇది? సో ఇక్కడ ఇది ప్రాబ్లం కాదు. ఒక చతుర్భుజం గీసాడు, దాన్ని ధర్మాల ఆధారంగా వర్గీకరిస్తున్నాడు. అంటే అక్కడ కారణాలు చెప్తున్నాడు మరియు దాన్ని నిరూపణ చేస్తున్నాడు. సో ఇక్కడ కారణాలు చెప్పడం మరియు నిరూపణలు చేయడం. నెక్స్ట్ బిట్ వచ్చి, క్రింది వాటిలో గణిత ఉపాధ్యాయుని లక్షణాలు గుర్తించండి. గణిత ఉపాధ్యాయుని యొక్క లక్షణాలని గుర్తించండి అని అడిగారు. సో ఇక్కడ ఏ వచ్చి మనకి గణిత సామాగ్రిని సమర్థవంతంగా ఉపయోగించగలిగి ఉండాలి. ఆప్షన్ బి వచ్చి గణితంలో వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారి కోసం ఒకే రకమైన కార్యక్రమాలని రచించాలి. ఆప్షన్ సి వచ్చి వేగం, ఖచ్చితత్వం, తర్కం, హేతువులను ఆచరిస్తూ విద్యార్థుల చేత కూడా ఆచరించేలా శిక్షణనివ్వాలి. ఆప్షన్ డి వచ్చి పాఠశాలలో ఒక గణిత క్లబ్ను స్థాపించి దాని నిర్వహణలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని కింద మళ్ళీ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ బి ఏమి ఇచ్చారు చూడండి. గణితంలో వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు గుర్తించి వారి కోసం ఒకే రకమైన కార్యక్రమాలు రచించాలని ఇచ్చారు. సో ఇద్దరి కోసం ఒకే రకమైన కార్యక్రమాలు అనేది సెట్ అవ్వదు కదా. సో అది అనేది రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ అయినవి వచ్చి మనకి ఏసిడి. సో ఏసిడి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి గణిత ఉపాధ్యాయుల పాత్రకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. సో ఇక్కడ వాక్యం 1 వచ్చి మనకి గణిత ఉపాధ్యాయులు బోధనా సామాగ్రిని విద్యార్థులు తయారు చేయమని ప్రోత్సహించాలి, కానీ తామే స్వయంగా తయారు చేయకూడదు. వాక్యం 2 వచ్చి గణిత ఉపాధ్యాయులు విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని కలగజేయాలి అని ఇచ్చారు. సో సరైన విధానాన్ని ఎంచుకోండి. సో వీటిల్లో ఈ 2 కూడా సత్యవాక్యాల ఏమవుతాయి చూడండి. సో వాక్యం 1 అనేది చూడండి. ఇక్కడ మనకి గణిత ఉపాధ్యాయులు బోధనా సామగ్రిని విద్యార్థులను తయారు చేయమని ప్రోత్సహించాలి, కానీ తామే స్వయంగా తయారు చేయకూడదు. సో ఇక్కడ బోధన సామగ్రి అనేది ఉపాధ్యాయుడే తయారు చేస్తాడు. సో ఈ వాక్యం మనకి రాంగ్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వాక్యం 1 అనేది అసత్యం మరియు వాక్యం 2 అనేది సత్యం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో విద్యార్థులు గణితాన్ని నేర్చుకునే వ్యవస్థను గుర్తించండి. సో గణితాన్ని ఎక్కడ నేర్చుకుంటారు? గృహంలోన, పరిసరాల్లోన, సమవయస్కుల మధ్య, సమాజంలోన. సో మళ్ళీ ఇక్కడ మనకి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏ, బి, సి అండ్ డి. అంటే కుటుంబంలో నేర్చుకుంటారు, అలాగే సమవయస్కుల మధ్య నేర్చుకుంటారు, పరిసరాల్లో నేర్చుకుంటారు, సమాజంలో కూడా నేర్చుకుంటారు. సో ఆప్షన్ డి అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి గణిత బోధనా శాస్త్రంలో నిర్మాణాత్మక పరివర్తనకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. సో ఇక్కడ వాక్యం 1 వచ్చి పరివర్తనకు ముందు కంఠస్థం చేయడం ద్వారా పొందిన జ్ఞానాన్ని మదింపు చేయడం జరిగేది. వాక్యం 2 వచ్చి పరివర్తన తర్వాత అభ్యాసం తరగతి గది 4 గోడల మధ్య జరుగుతుంది. దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? వాక్యం 1 అనేది సత్యం అవుతుంది మరియు వాక్యం 2 అనేది అసత్యం. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో విషయాంశ బోధనా పద్ధతులు CCM లక్ష్యం కానిదేది? విషయాంశ బోధనా పద్ధతుల యొక్క లక్ష్యం కానిదేది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అభ్యాసకుని వయసు, పాఠ్యాంశ కఠిన స్థాయిలకు అతీతంగా బోధన అభ్యాసన ప్రక్రియలను ఎన్నుకోవడం. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక ఈ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక అనేది ఈ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది అని అన్నారు. సో దీని ఆన్సర్ అనేది మనకి
భావనల నిర్మాణం మూర్తం నుంచి అమూర్తం వైపు పురోగమిస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాటిలో ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణాలను గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చి ఇచ్చిన మాదిరి సమస్యల్లో వైవిధ్యం ఉండాలి. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చి విద్యార్థులు స్వయంగా చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. ఓకే, కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చి విషయం ఉపాధ్యాయ కేంద్రంగా ఉండాలని ఇచ్చారు. ఆప్షన్ 4 వచ్చి నిజ జీవిత సందర్భాలకు నిదర్శనాలకు తగిన వివరణలు అనేవి కలిగి ఉండాలి అని ఇచ్చారు. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? విషయం అనేది ఉపాధ్యాయ కేంద్రంగా ఉండాలన్నాడు. ఇది రాంగ్. సో ఏ, బి, డి. సో మనకు ఆన్సర్ వచ్చి ఏ, బి అండ్ డి అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో గణిత విద్యా ప్రణాళికను స్థానిక పరిస్థితులకు అన్వయించడంలో ఉపాధ్యాయుని పాత్రను గుర్తించండి అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి సరైన సమాధానం ఎంచుకొని అన్నారు. బి, సి అండ్ డి మాత్రమే. బి, సి, డి అనేవి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనం సామాజిక స్వభావ లక్షణం అని వాదించిన వారు ఎవరు? అభ్యాసనం అనేది సామాజిక స్వభావ లక్షణం అని వాదించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు వాదించారు? వైగాట్స్కి. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది గణిత సమస్యలు వాటిని బోధించుటకు అత్యంత అనువైన బోధనా పద్ధతులని జతపరచండి అని ఇచ్చారు. సో ఇక్కడ సమస్యలు అలాగే అనువైన బోధనా పద్ధతులు అని ఇచ్చారు. సో ఇక్కడ ఏ వచ్చి ఒక తరగతిలోని బాలికల మొత్తం సంఖ్య 51, బాలుర కంటే బాలికల సంఖ్య 13 ఎక్కువైనా బాలుర సంఖ్య ఎంత అని ఇచ్చారు. నెక్స్ట్ బి వచ్చి 2 సంఖ్యల కసాగు గసాబాల లబ్ధం ఆ సంఖ్యల లబ్ధానికి సమానం అని సూత్రీకరణ చేయడం. అలాగే సి వచ్చి భారతదేశ పటాన్ని తీసుకోండి, అక్కడ సూచించిన స్కేలు నోట్ చేసుకోండి, స్కేలు ఉపయోగించి పటంలోని ఏవైనా 2 నగరాల మధ్య దూరాన్ని కొలవండి, వాటి మధ్య వాస్తవ దూరాన్ని కనుగొనండి అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి 9x² - 4ను కారణాంకములుగా విభజింపమని ఇచ్చారు. సో దీన్ని మ్యాచింగ్ చేయండి. సో ఇక్కడ ఏ అనేది వచ్చి మనకి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి అవుతుంది. అలాగే బి అనేదేమో ఆగమన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ సి ఏమో ప్రాకల్పన పద్ధతి అవుతుంది. డి ఏమో నిగమన పద్ధతి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు అభ్యసించిన గణిత పాఠ్యాంశంలోని విషయాన్ని పర్యావలోకనం చేసుకోవడానికి అత్యంత అనువైన ఉపగమం ఏది అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి భావన చిత్రీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చి 5E అభ్యసన నమూనాలోని క్రింది దశలను క్రమమైన పద్ధతిలో అమర్చండి. సో ఫస్ట్ శోధించడం లేదా అన్వేషించడం అని ఇచ్చారు. నెక్స్ట్ నిమగ్నం కావడం, విశదీకరించడం, వివరించడం. సో వీటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చండి అన్నారు. సో ఫస్ట్ ఏమొస్తుంది దీనికి? సో నెక్స్ట్ ఇంకోటి వచ్చి మూల్యాంకనం చేయడం, విలువ కట్టడం అని ఇచ్చారు. సో సరైన వరుస క్రమం వచ్చి మనకి BADCE. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి గణిత పేటికలోని సామాగ్రి మరియు వాటితో బోధించదగిన భావనలకు సంబంధించిన క్రింది జతలను చదవండి. సామాగ్రి మరియు వాటితో బోధించదగిన భావనలకు సంబంధించిన కింది జతలను చదవండి ఇచ్చారు. సో ఇక్కడ మనకి పూసల చట్రం ఇచ్చారు. పూసల చట్రం స్థాన విలువలు అని ఇచ్చారు. అలాగే డామినో కార్డులు వచ్చి వృత్తం యొక్క పరిధి వైశాలం అని ఇచ్చారు. భిన్నాల చట్రం వచ్చి మిశ్రమ భిన్నాల సంకలన వ్యవకలనాలు అని ఇచ్చారు. నెక్స్ట్ జ్యామితీయ గణకారాలు ప్రతి ఆకారంలో అచ్చులు, మూలాలు, తలాలను గుర్తించడం అని ఇచ్చారు. సో వీటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. సో సరైన సమాధానం అనేది ఏమవుతుంది?
సో ఇక్కడ డామినో కార్డులు అనేది వృత్తం యొక్క పరిధి వైశాల్యం. సో ఇది మనకి రాంగ్ అవుతుంది అనమాట, డామినో కార్డులు ఇది. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే ఏ, సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది గణిత బోధన అభ్యాసన వనరులను వాటి ఉపయోగాలతో జతపరచండి. సో వనరులు ఇచ్చారు, వాటి యొక్క ఉపయోగాలు ఇచ్చారు. గణిత గ్రంథాలయం అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? గణిత సిద్ధాంతాలను పరీక్షించవచ్చు అని ఇచ్చారు. విద్యార్థులను సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆవిష్కరణలకు దారి చూపవచ్చు. గణిత స్కాప్ పుస్తకాన్ని తయారు చేయించవచ్చు. గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలను చదివించవచ్చు. సో ఇక్కడ గణిత గ్రంథాలయం అనేది దేనికి? సో ఇక్కడ గణిత గ్రంథాలయంలో మనకి గణిత శాస్త్రజ్ఞుల యొక్క జీవిత చరిత్రలు అనేవి చదివించవచ్చు. వాటి గురించి తెలుసుకోవడం, వాటి గురించి బుక్స్ ఉంటాయి కాబట్టి అవి అవుతాయి. గణిత ప్రయోగశాల అన్నారు. ప్రయోగశాలలో ఏం చేస్తారు? పరీక్షలు చేస్తారు, అంటే గణిత సిద్ధాంతానికి పరీక్షించవచ్చు. నెక్స్ట్ గణిత సంఘం అన్నారు. గణిత సంఘంలో ఏం చేస్తాం? గణిత స్కాప్ పుస్తకాన్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్ గణిత ప్రదర్శన. సో గణిత ప్రదర్శించడం వల్ల పిల్లవాళ్ళని ఏమవుతుంది? వాళ్ళ యొక్క క్రియేటివిటీ అనేది వెలికితీసి, అంటే సృజనాత్మకతను వెలికితీసి నూతన ఆవిష్కరణలు అనేవి దారి చూపవచ్చు అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో డిజిటల్ ఉపకరణాల ద్వారా గణితాన్ని బోధించాలంటే ఉపాధ్యాయుడు ప్రావీణ్యం కలిగి ఉండవలసిన అత్యంత అవసరమైన విభాగాలను గుర్తించండి అని అడిగారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ వచ్చి విషయ పరిజ్ఞానం, ఆప్షన్ బి బోధనా జ్ఞానం, ఆప్షన్ సి వచ్చి సాంకేతిక పరిజ్ఞానం, ఆప్షన్ డి వచ్చి గణిత బోధనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ను రచించే పరిజ్ఞానం అని ఇచ్చారు. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగారు. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఏ, బి అండ్ సి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మారుతున్న విద్యా వ్యవస్థలో అర్థవంతమైన అభ్యాసనానికి పెద్దపీట వేయడం వలన గణిత బోధనలో ఈ అంశానికి ప్రాముఖ్యత తగ్గింది. మారుతున్న విద్యా వ్యవస్థలో అర్థవంతమైన అభ్యాసనానికి పెద్దపీట వేయడం వలన గణిత బోధనలో ఈ అంశానికి ప్రాముఖ్యత అనేది తగ్గింది అన్నారు. సో దేనికి ప్రాముఖ్యత అనేది తగ్గింది? ఆవర్తన పని. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల అభ్యాసన మదింపు అనున్నది ఈ పథకాల రూపకల్పనలో ఆవశ్యక అంశం అని ఇచ్చారు. విద్యార్థుల అభ్యాసన మదింపు. సో ఏ పథకం? పీరియడ్ పథకం మరియు యూనిట్ పథకం. నెక్స్ట్ బిట్ వచ్చి పీరియడ్ పథక రచనలో విద్యార్థికి ఉన్న పూర్వ భావనలు ప్రస్తుత పాఠ్యాంశానికి చెందిన నూతన భావనలతో అనుసంధానం చేయబడే హెర్బాషియన్ సోపానం అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సంసర్గం. నెక్స్ట్ బిట్ వచ్చి సమస్య సాధన అనున్నది పీరియడ్ పథకంలో ఈ సోపానానికి చెందినది. సమస్య సాధన, ప్రాబ్లం సాల్వింగ్ అనున్నది పీరియడ్ పథకంలో ఈ సోపానానికి చెందినది అని ఇచ్చారు. సో దేనికి సంబంధించింది ఇది? సాధించవలసిన విద్యా ప్రమాణాల పరిచయమా, ప్రదర్శన, చర్చన, పునశ్చరణన. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రదర్శన, చర్చ. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల అభ్యాసన స్థాయితో పాటు వైఖరులు, నైపుణ్యాలు, ఆసక్తులు, మానసిక వికాస స్థాయిలను గుణాత్మకంగా నిర్ధారించడాన్ని ఇలా అంటారు. సో ఏమంటాము? మదింపు. నెక్స్ట్ బిట్ వచ్చి a/m x యొక్క సమర్గమాన రూపం డాష్ అనున్నది ఈ ప్రశ్న. సో ఇది ఏ ప్రశ్న అవుతుంది? దీర్ఘ సమాధాన ప్రశ్న అని ఇచ్చారు. సో అది కాదు, సంక్లిప్త సమాధాన ప్రశ్న. సో ఈ డాష్లో అవుతుంది. డాష్ అనేది మనకి దేని కిందకు వస్తుంది? విషయనిష్ట ప్రశ్న కిందకు వస్తుంది.
సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మూల్యాంకన రకాలు వాటి ఉద్దేశంకు సంబంధించిన క్రింది జతలను చదవండి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చి మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం, అనుపాతము, అధ్యాయం పూర్తయిన తర్వాత వార్షిక పరీక్షలో విద్యార్థులు ఎంతవరకు అనుపాతంతో రాసులను పోల్చగలరో మదింపు చేయడం అని ఇచ్చారు. నెక్స్ట్ బి వచ్చి సంగ్రహణాత్మక మూల్యాంకనం, అనుపాతం బోధించే సమయంలో విద్యార్థుల ప్రగతిని మదింపు చేయడం అని ఇచ్చారు. నెక్స్ట్ లోప నిర్ధారణ మూల్యాంకనం, అనుపాతంతో రాసులను పోల్చలేని విద్యార్థిలో ఏ పూర్వ భావనలు లేవో మదింపు చేయడం. నెక్స్ట్ ప్రాగుక్తి మూల్యాంకనం, గణిత నైపుణ్యాలను అంచనా వేసి విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో రాణించగలడో మదింపు చేయడం అని ఇచ్చారు. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సో వీటిలో సరైన సమాధానం అనేది ఏమవుతుంది? సో బిట్గా అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి క్రింది వాటిలో విద్యార్థుల ప్రగతిని నమోదు చేయడంలో గ్రేడింగ్ పద్ధతి యొక్క ప్రయోజనాలను గుర్తించండి. గ్రేడింగ్ పద్ధతి అంటే ఇప్పుడు మనం టెస్ట్ పెడతాం, టెస్ట్కి మార్క్స్ ఇస్తాం. ఆ మార్క్స్ అంటే FA1 కానీ SA1 కానీ పెట్టినప్పుడు ఏంటి, ఇప్పుడు CBSE వచ్చిన కానీ గ్రేడ్ సిస్టమ్ అనేది పెట్టారు కదా. ఆ గ్రేడ్స్ అంటే పిల్లవాడికి ఇన్ని మార్క్స్ అని కాకుండా A గ్రేడ్ అనో B గ్రేడ్ అనో C అనో ఇలా గ్రేడ్స్ ఇవ్వడం. సో దీనివల్ల ఈ పద్ధతి యొక్క ప్రయోజనం అనేది ఏంటని గుర్తించండి అన్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది ఒత్తిడి లేని అభ్యాసనానికి దోహదం చేస్తుంది. సో నాకు ఇన్ని మార్క్స్ నీకు ఇన్ని మార్క్స్ అని ఉండదు, అంటే గ్రేడ్లు కాబట్టి వాడికి నాది BC పర్లేదని అంటే అంత ఒత్తిడి అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి B ప్రతిభావంతులు ఒకరినొకరు పోల్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. సో దీంట్లో పోల్చుకోవడానికి ప్రోత్సాహం అనేది ఏమీ ఉండదు, ఎందుకంటే 1-2 అంటే 91 నుంచి 100 లోపు వచ్చిన వాళ్ళందరికీ ఏనే వస్తుంది. అక్కడ పోల్చుకోవడానికి ఇంకా ఏముండదు, ఇద్దరికి ఏనే వస్తుంది కదా. సో అక్కడ పోల్చుకోవడం అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇది విద్యార్థుల బహుళ వర్గీకరణను తగ్గిస్తుంది అన్నాడు. బహుళ వర్గీకరణ తగ్గిస్తుంది కదా. నెక్స్ట్ ఇది మార్కుల ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తుంది అన్నారు. సో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సో దీంట్లో మార్కుల ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తుంది అనేది కూడా తప్పే. అలాగే ప్రతిభావంతులది ఇది తప్పే. సో దీంట్లో కరెక్ట్ అనే ఆన్సర్ అనేది ఏంటి, A and C. నెక్స్ట్ బిట్ వచ్చి ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త. సో ఎవరు ఎలిమెంట్స్ గ్రంథాన్ని రాసింది? యూక్లిడ్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.